హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ ఉదయగిరమ్మాయి నేచురల్ బ్లాగ్స్. మా నాన్న ఫస్ట్ టైం షాపింగ్ చేశాడండి. ఇప్పటి వరకు షాపింగ్ చేయలేదా అని కాదు, ఇలాంటి షాపింగ్ మాల్స్లో నెల్లూరులో కానీ ఎక్కడైనా కానీ ఎప్పుడూ చేయలేదు. మాకు ఎక్కువ ఏంటంటే బద్వేల్కి వెళ్ళి తెస్తారనమాట బట్టలు. చిన్నప్పటి నుంచి బద్వేలు అలవాటు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మా నాన్న నెల్లూరులో కొంటున్నాడు బట్టలు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్, అది కూడా చిన్న షాప్స్ కాదు కదా, అందుకని నేను అలా మెసేజ్ చేశాను. అమ్మ నాన్న ఇద్దరు కలిసి బట్టలు సెలెక్ట్ చేస్తున్నారు. ఎవరికంటే అక్క వాళ్ళ బాబుకండి, చిన్నోడు బుజ్జోడు, వాడికి పుట్టి వెంట్రుకలు తీస్తున్నారు తిరుమలలో. అందుకని ఇంకా తెలిసిందే కదండి, అమ్మమ్మ తాత వాళ్ళు బట్టలు తీసుకెళ్తారు, మేనమామ వెళ్తాడు. అందుకని అమ్మ వాళ్ళు బట్టలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా మంచి మంచి బట్టలు ఉన్నాయండి. తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి. 100 నుంచి కూడా ఉన్నాయి. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఏవైనా చాలా బాగున్నాయండి. ఈ లోపు ఏంటంటే ఇక్కడ పిల్లలు ఆడుకునేదానికి నేను ఫస్ట్ టైం అలాంటి షాపింగ్ మాల్లో ప్లే ఏరియా అని చూడడం ఫస్ట్ టైం. తల్లో ఎంతలేక చేసుకుంటే పెళ్ళి చేసుకుంటేనే పెద్దోళ్ళ ఏరా, పెళ్ళి చేసుకుంటేనే పెద్దోళ్ళ. జేసి పెళ్ళి చేసుకుంటేనే పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళు కాదా? ఇప్పుడు భవి పెద్ద నువ్వు పెద్ద, రే భవి పెద్ద నువ్వు పెద్ద, మరి నీకు పెళ్ళి అయిందా? మరి నువ్వే అంటివే పెద్దవాళ్ళు పెళ్ళి చేసుకుంటేనే పెద్దోళ్ళనే. ఇప్పుడు నువ్వు ఎట్ట పెద్ద అయినవైతే ఒరే రే పోతాయిరా, ఉండనియండిరా వాళ్ళకి కొన్ని రోజులు. పాపమా బుడ్డోడికి నేనన్నా మా ఆయనన్నా చాలా ఇష్టం అండి. మా ఆయన దగ్గరికి అయితే భలే వెళ్తాడు. వాడే అండి ఈ బుడ్డోడు, భలే వస్తాడు అందరి దగ్గరికి. కొత్త లేదు పాత లేదు, వాడికి అందరి కాడికి బాగా వస్తాడు. ఒకరోజు వాడిని మా నాన్నోళ్ళు మా ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మను వదిలిపెట్టి, అదే అన్నమాట వాడు ఫస్ట్ టైం వచ్చి సాయంత్రం వరకు ఉన్నాడు. ఈడే అండి వాడు. ఇప్పుడు మా ఇంట్లో అందరికన్నా చిన్న బుడ్డోడు అండి వీడు. చాలా ఇష్టం వీడంటే అందరికీ. ఇంకా నా పిల్లలకైతే చెప్పక్కర్లేదు, వాడు చిన్నోడు కాబట్టి. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నాడండి. చెప్పాను కదా వాళ్ళ అమ్మ లేకుండా ఉన్నాడు అని. ఫోన్ చేసింది వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నాడని, అప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇంకా అమ్మ నాన్న సెలక్షన్లో మునిగిపోయారండి బట్టలు కొనడంలో. మా అమ్మ చాలా టైం టేకెన్ తీసుకుంటుంది నిజంగా. మా నాయనకైతే తొందరగా అయిపోవాలి, ఏదైనా కటాపట అయిపోవాలి, ఆయనకి తొందరగా తీసేసుకోవాలి. ఎక్కువ లేట్ అయినా కానీ అరస్తూ ఉంటాడు. అది మా అమ్మ ఏమంటే చాలా నాన్చుద్ది అనమాట. మంచిగా క్లాత్ చూడాలి, రేట్లు అన్నీ చూసి బాగా మంచి కలర్స్ అన్నీ చూస్తుంది. మా అన్న అండి, ఇంకా తెలిసిందే కదా మేనమామ, తిరుమలలో తీసుకెళ్ళి వాడికి అన్నీ అక్కడ అన్నీ చేసి అన్నీ చూశారు. వీడేనండి గుండు చేపించాక మా బొడ్డోడు ఇలా ఉన్నాడండి. సూపర్ ఉన్నాడు కదండి. చెప్పాను కదా ప్లే ఏరియా అని. ఇటు ఒకసారి బట్టలు తీసుకుంటున్నప్పుడు ఒకసారి వెళ్ళి ఆడుకున్నారు, మళ్ళీ ఇటువైపు ఒకసారి అంటే షర్ట్స్ తీసుకున్నప్పుడు ఒకసారి ఆడుకుంటున్నారు ఇందాక వీడియోలో. మళ్ళీ వాటికి మ్యాచింగ్ డ్రాయర్లు ప్యాంట్లు అవి తీసుకునేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళకి పండగ రోజు బాగా ఆడుకున్నారు. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారండి. ప్లే ఏరియా అయితే నాకు బాగా నచ్చింది. ఎక్కడంటే DC సర్కిల్ నర్తకి హాల్ దగ్గర ఉందండి. బాగుంటుంది, చాలా బెస్ట్ షాపింగ్ మాల్. నాకు బాగా నచ్చింది.
చాలా బాగుంటాయి శారీస్ కానీ I know that is పిల్లల play క్లాత్స్ area, కానీ but ఏవైనా you are అన్ని not బాగుంటాయి. playing well. రెడీమేడ్ బ్లౌజెస్ కూడా వచ్చినాయి. But 16 నుంచి how old 15 are you నుంచి now? స్టార్టింగ్ లో ఉన్నాయండి. చాలా Why? బాగున్నాయి. కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. But why కిడ్స్ did కి you అయితే play కూడా చాలా here? బాగున్నాయండి. Huh? నా ఏమంటారు So, నా అనుభవాన్ని what? మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకైతే బాగా నచ్చింది. ఇది మా ఇంటికి మేము ఉండే సంతపేటే కాబట్టి మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది షాపింగ్ మాల్. అందుకని ఎప్పుడైనా ఇక్కడికే వెళ్ళి కొంటుంటామండి. షాపింగ్ అయిపోయాక అక్క దగ్గరికి వెళ్ళాము ఆటోలో. మా అక్క దగ్గర నుంచి నా దగ్గర నుంచి అక్క దగ్గరికి వెళ్ళాలంటే ఆటోకి 150. ఎక్కువ లేట్ టైం అయితే 200 కూడా అడుగుతారు ఆటో వాళ్ళు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళేటప్పటికి బొడ్డోడు ఇంట్లో లేడు, పక్కింట్లో ఉన్నాడంట. మా అక్క చెప్పడానికి వెళ్ళింది మేము వచ్చామని. పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడికి పండగే పండగండి. మమ్మల్ని చూసినా మా పిల్లల్ని చూసినా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాడు. చాలా ఎంజాయ్ చేస్తాడు. వాడేమో కానీ వాడిని చూసి మా పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వాడి కాడికి వెళ్దామంటే మా వాడికి చాలా ఇష్టం అండి. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మా ఆయనకు కూడా ఇదంటే ఎందుకో చాలా ఇష్టం అండి. వీడి అన్న ఉన్నాడు పెద్దోడు, వాడికన్నా వీడంటే చాలా ఇష్టం. అదే కాక వీడు బాగా వస్తాడండి అందరికాడికి. పెద్దోడు ఎవరి దగ్గరికి రాడు పెద్దగా, వీడు మాత్రం అందరికాడికి. మా నాయనకి ఎంత ఇష్టమో చెప్పారు కదా, మీరే చూడండి. వాడిని నలిపేస్తాడు అనుకో, ఎంత ఇష్టమో. ఇంకా వాడిని ముద్దులతో ముంచెత్తేస్తాడండి మా నాయన అయితే. వాడిని నా పిల్లలు అయితే నలిపేస్తుంటారు వాడిని. నా కాడికి రా అంటే నా కాడికి రా అంటే అంటూ అంత ఇష్టం అండి మా పిల్లలకి వాడంటే. ఇంకా లాస్ట్ మా ఆయన వచ్చాడండి మమ్మల్ని తీసుకెళ్లేదానికి. అప్పుడు మా ఆయన ఇంట్లో లేడు, ఏదో ఆఫీస్ పని మీద నగరి వరకు వెళ్ళాడు. మేము ఇక్కడికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాము. మా ఆయన డైరెక్ట్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడండి. వెళ్తూ వెళ్తూ బాయ్ చెప్పేటప్పుడు ఇంకా వాడిని ఎన్ని ముద్దులు పెట్టారో, ఎంత ఎత్తుకున్నారో. ఇది షాపింగ్ మాల్ ఇదే అండి, DC సర్కిల్. అక్కడ నేను ఒక పిక్ తీసుకున్నాను. ఫస్ట్ నేను అలాంటి పిక్ ట్రై చేయడం, అద్దంలో చూసుకుంటూ తీసుకున్నాను. అందరు తీసుకుంటుంటారు ఎలా వస్తుంది అని చెప్పి ట్రై చేశాను నేను కూడా. బుడ్డోడిని మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు అండి మా అమ్మ వాళ్ళ పిక్. ఎంత క్యూట్గా ఉంటాడో. కాకిపిల్ల కాకి ముద్దని మా పిల్లోడు మాకు అంత ముద్దు. మరి ఏం చేస్తారు, అందరి పరిస్థితి ఇంతే కదా. చూడండి ఎంత ఎలా ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. బొద్దు తక్కువైనా ముద్దు ఎక్కువగా వస్తాడండి వాడైతే. మాకు అంత ఇష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.